మూడు రాజధానులు అనే విషయం మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎక్కడా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజధాని విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిస్కషన్ జరగలేదు. దాని మీద మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. క్లియర్ గా బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మా స్టాండ్ మూడు రాజధానులే. భవిష్యత్తులో దాని మీద ఏమైనా మేము చర్చ సాగించి ఏదైనా నిర్ణయం మార్చుకుంటే మేము దాన్ని తెలియజేస్తామని చెప్పి క్లియర్ గా బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. సో అయితే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మూడు రాజధానులే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి వరకు ఎటువంటి మార్పు అనేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ మూడు రాజధానులే. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అమరావతి రాజధాని కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్నాడు. వీళ్ళైతే మరీ దారుణంగా ప్యాలెస్లు కడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు 2 ఎకరాల్లో ఉంటది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కడుతున్న ఇల్లు 5 ఎకరాలు. 2 ఎకరాల్లో ఉన్న ఇల్లుని ఏమంటారు, 5 ఎకరాల్లో కట్టే ఇల్లుని ఏమన్నారో మరి బ్రహ్మనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కానీ చెప్తే నేను సంతోషిస్తాను. ఒక విషయం మాట్లాడదాం. ఒక్క నిమిషం మస్తాన్